శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాములవారి ఆరాధన సందర్భంగా స్వామివారి చరిత్ర గురించి తెలుసుకోవాలి అంటే ఒక మంచి పుస్తకాన్ని అయితే నేను ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. ఈ బుక్ను వచ్చి జవంగల నాగభూషణ దాస్ గారు అయితే రచించారనమాట. ఈ పుస్తకం మా ఇంట్లో అయితే 20 సంవత్సరాల నుంచి అయితే ఉందన్నమాట. మా అమ్మకి మా తాతయ్య అయితే బ్రహ్మంగారి మఠం వెళ్ళినప్పుడైతే ఈ పుస్తకాన్ని తీయించారనమాట. ఈరోజు బ్రహ్మంగారి జీవ సమాధి చెందుతున్నప్పుడు కొన్ని విషయాలను భక్తులతో పంచుకున్నారు. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. బ్రహ్మంగారు జీవ సమాధి చెందాలి అనుకున్నప్పుడు ముందుగానే తమ భక్తులకు ఒక లేఖ రాసి పత్రికల ద్వారా ప్రచురించారనమాట. రాలేని వాళ్ళైతే ఆ లేఖకు పూజ చేసుకోమని చెప్పారనమాట. స్వామివారు వైశాఖ శుద్ధ దశమి మధ్యాహ్నం 2:30 గంటలకైతే జీవ సమాధి చెందారు. తన జీవ సమాధి చెందే ముందు తమ భక్తులకైతే కాలజ్ఞానాన్ని బోధించారు. అలాగే తన కుమారునికి పట్టాభిషేకం జరిపించారు. అలాగే కలియుగాంతంలో వీరభోగ వసంతరాయలుగా వస్తారని కూడా చెప్పారు. ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్